ఒకరోజు ఒక కారడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక కొంగ కుటుంబం జీవించేది. అమ్మతో పాటు పిల్లలు కూడా ఉండేవి. ఆ అమ్మ రోజు గాల్లో ఎగురుతూ వెళ్లి పిల్లలకు ఆహారాన్ని తీసుకువచ్చేది. ఆ చెట్టులో ఒక పెద్ద నాగుపాము కూడా ఉండేది. అది ఎప్పుడూ ఆహారాన్ని వెతుకుతూ ఉంటుంది. కొంగ పిల్లలు మాత్రం ఒంటరిగా ఉండడం చూసి అవి పారిపోలేవని తెలుసుకుని వాటిని తినేసింది. అమ్మ కొంగ తిరిగొచ్చాక తన పిల్లలు కనిపించలేదని బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని నెలల తర్వాత అది ఇంకా చాలా పిల్లల్ని పొదిగింది. మళ్ళీ ఆ చెడు సర్పం అన్నిటినీ తినేసింది. అమ్మ కొంగ మనసు విరిగిపోయింది. దానికి కోపం ఎక్కువైంది. దగ్గర్లో జీవిస్తున్న పీతను కలిసింది. కొంగలు మామూలుగా పీతల్ని తింటాయి. మాట తోడుకి ఇది మాత్రమే నాకుంది అనుకుంది. ఇలా చూడు మిత్రమా, నేనెంతో కష్టంతో నీ దగ్గరకొచ్చాను. ఒక పెద్ద నాగుపాము ఉంది. గూట్లో నా పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు అదొచ్చి తినేస్తోంది. నా పిల్లల్ని నేను పోగొట్టుకుంటున్నాను. మిగిలిన నా పిల్లల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. పావుకి ఆహారం కావాలి కదా, అందుకని మనం ఏమీ చేయలేము. ఇలా చూడు, నువ్వు ఎలాగోలా నాకు సహాయం చేసి తీరాలి. నువ్వు తల్లివే కదా, పిల్లల్ని పోగొట్టుకోవడం నువ్వు మాత్రం సహించగలవా చెప్పు? నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, సహాయం చెయ్యి. నేనెందుకు సహాయం చేయాలి? కొంగలు మమ్మల్ని తింటున్నాయి కదా. నేను సలహా చెప్తాను. పక్కనే ఒక ముంగీసుంది. పావున్న చోటు వరకు మాంసం ముక్కలు వేసుకుంటూ వెళ్ళావంటే ఆ ముంగీసొచ్చి ఆ పావును తినేస్తుంది. ఆ తర్వాత నీ పిల్లలకి ఏ ప్రమాదం ఉండదు. ఇదొక అద్భుతమైన సలహా. ఓహ్, చాలా థ్యాంక్స్. పర్వాలేదులే, వెళ్ళిరా. వెంటనే ఆ అమ్మ కొంగ మాంసపు ముక్కల్ని తీసుకువచ్చింది. ఆ ముంగీసు ఇంటి దగ్గర్నుంచి మాంసపు ముక్కల్ని ఒక్కొక్కటిగా విసురుకుంటూ వచ్చింది. ఆ పామున్న చోటు వరకు వేసుకుంటూ వచ్చింది. దాన్నస్సలు ఊహించని ఆ పాము ఆ ముంగీసు దాడితో చనిపోయింది. పామును చంపిన ముంగీసు పైనున్న కొంగగూటిని చూసింది. వేగంగా ఆ చెట్టు మీదకెక్కి అక్కడున్న కొంగ పిల్లల్ని కూడా తినేసింది. కొంగ మళ్లీ తన పిల్లల్ని పోగొట్టుకుంది. ఎందుకంటే ముంగీసులు కొంగల్ని కూడా తింటాయన్న ఆలోచనే తనకు లేకుండా పోయింది.